మనం తీసుకునేటటువంటి ఊపిరిలను కూడా మన జన్మకి కారణం. కానీ ఆవిడ ఊపిరి ఆవిడ జన్మకి కాదు. భక్తుల మనస్ఫూర్తిగా గనక కోరుకుంటే ఎవరి వంశంలో కూడా అయినా సరే నేను పుట్టగలను అనేటువంటి చిహ్నాన్ని ఆవిడ ముక్కు ద్వారా మనకు అందిస్తుంది. అంటే నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత, నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితాయ నమో నమః. 19 అక్షరాల నామం, మహా అత్యంత శక్తివంతమైనటువంటి నామాలు అన్నమాట. ఈ నామాన్ని గనక పరిపూర్ణంగా స్మరణ చేసిన, జపం చేసిన ప్రతినిత్యము కూడా మీ ఇంట్లో సంతానం లేకుండా కొత్తగా వివాహమైనటువంటి దంపతులు కనుక ఇబ్బంది పడుతున్నారు, సంతానం కలగటం లేదు, 2-3 ఏళ్ళు అయినా సరే సంతానం కలగటం లేదు అనుకున్నటువంటి వారికి ఈ నామాన్ని గనక ఒక వీలైన రోజులు, ఏదో 41 రోజులు, 108 రోజులు, 41 రోజులు కానీ 108 రోజులు కానీ నిత్యము కూడా జపాన్ని చేస్తూ ఒక 11 సార్లు కానీ 21 సార్లు కానీ మీ శక్తిని బట్టి, జప సంఖ్య ఉంటుందని మీ ఓపిక మీ సమయాన్ని బట్టి 9కి తక్కువ కాకుండా చేస్తూ అమ్మవారికి తీపి పదార్థాన్ని ఎవరైతే నివేదన చేసి నమస్కరించుకుంటారో వారింట్లో ఖచ్చితంగా ఏడాది పూర్తయ్యే లోపు సంతానం కలుగుతుంది అని చెప్పడానికి శాస్త్రాలు మనకి గట్టిగా ఘోషిస్తున్నాయి అన్నమాట. ఖచ్చితంగా జరిగి తీరుతుంది అమ్మవారి మీద నమ్మకం ఉంటే. అంతటి శక్తివంతమైనటువంటి నామ ఈ నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. దక్ష ప్రజాపతి కోరుకున్నాడు, దాక్షానికి వెళ్ళింది, కానీ ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. ఎందుకు నిలబెట్టుకోలేకపోయాడంటే ఒకనొక సందర్భంలో దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం చేస్తున్నాను అని చెప్పి ఈశ్వరుడికి హవిస్సు ఇవ్వకుండా నేను యాగం తలబెట్టాను అని చెప్పి నిరీశ్వర యాగం ప్రారంభించాడు ఆయన. అమ్మవారికి ఇష్టం లేకపోయినా సరే ఆవిడ వెళ్ళింది, నేను మా తండ్రికి చెప్పి చూస్తాను, సరే సరే వెళ్ళు అని పరమేశ్వరుడు కూడా సౌజ్ఞ చేశారు. వెళ్ళింది. అక్కడ తెలిసిందనమాట, అక్కడ నా భర్తకి ఆవిర్భాగం ఇవ్వకుండా యాగం చేస్తున్నారు కనుక భర్తకి అవమానం జరిగింది కనుక మొత్తం యాగాన్ని మొత్తం ఆవిడ నాశనం చేసి పడేసిందనమాట. ఆవిడ ఎక్కడ చేసిందని అనుకోవచ్చు. ఆవిడ లేకపోయేసరికి పరమేశ్వరుడే తనంత తాను ఉద్రేకం చెందాలి. ఆవిడ పక్కన లేకపోయేసరికి ఆయన యొక్క స్వరూపమే ఆవిడనమాట. అందుకే అర్ధనారీ స్వరూపం అంటే ఆయన హృదయం ఈయన హృదయం ఆవిడనమాట. అంతటి శక్తి అన్నమాట. ఆవిడ పక్కన లేకపోతే ఈయన ఉగ్రరూపం తట్టుకోలే ఎవ్వరూ కూడా. అంతటి మహాశక్తి సంపన్నుడు పరమేశ్వరుడు, అంతటి మహాశక్తి జగన్మాత. కాబట్టి దక్ష ప్రజాపతి చేతిలో ఆవిడ దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం అంతా కూడా ధ్వంసం అయిపోయింది. కానీ పార్వతీదేవి పుట్టినప్పుడు ఎంత ఎంత జగన్మాతగా వేడుకున్నారో. ప్రత్యేకించి వంశంలో ఆడపిల్ల పుట్టాలి అనుకున్నటువంటి వారు మాత్రం ఈ నామాన్ని పరిపూర్ణ మనస్సుతో చాలా శ్రద్ధగా నవచంపక పుష్పాభనాసాదండ విరాజితాయ నమో నమః అని నమస్కరించుకుని ఈ నామం గనక చెప్పారా వాళ్ళ వంశమంతా ధరించబోవడానికి ఒక ఆడపిల్ల జన్మిస్తుందన్నమాట. మగపిల్లవాడు పుడితే ఉందండి, మహైతే వాడు వంశాన్ని ధరిస్తాడు, తల్లిదండ్రులకు అన్నం పెడతాడో కూడా తెలియదు అనమాట. కానీ కూతురు వివాహం అయిపోయిన తర్వాత కూడా తల్లిదండ్రుల సుఖాన్నే కోరుకుంటుంది ఆవిడ. మా నాన్నగారు, మా అమ్మగారు, మాకు తమ్ముడు కానీ అన్నయ్య కానీ వాళ్ళకే ఆవిడ మీదే ఆవిడ మనస్సంతా, వాళ్ళ మీద ఆవిడ మనస్సంతా ఉంటుంది తప్ప మగపిల్లవాడు ఎక్కడో ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. కానీ ఆడపిల్ల మాత్రం ఖచ్చితంగా ఉండి తీరుతుందన్నమాట. అందుకే అంతటి శక్తివంతమైనటువంటి నామం నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితాయ నమో నమః. నీ వంశాన్ని మొత్తాన్ని కూడా తరింపజేసేటటువంటి ఒక వంశానికి అంతాన్ని కూడా పరిమళ భైరితమైనటువంటి ఒక మేరు ఒక అద్భుతమైనటువంటి సంతానాన్ని నేను ప్రసాదించగలను. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితాయ నమో నమః. పైగా సంపెంగ ఇన్ని పువ్వులు ఉన్నాయి కదండి, సంపెంగ పువ్వులకే ఎందుకు ఈ లక్షణం? సంపెంగ పువ్వులతో మాత్రమే ఎందుకు పోల్చాలి అనుకుంటే, సంపెంగ పువ్వు చూడండి ఎక్కడ ఉన్నా సరే దాన్ని దాచడం మనకు సాధ్యం కాదన్నమాట. ఒక పనస పండు ఒకటి, ఒక సంపెంగ పువ్వు ఒకటి, వాటిని దాచిపెట్టి ఉంచడం మనకి తరం కాదనమాట. సంపెంగ పువ్వు ఎక్కడున్నా సరే తెలిసిపోతుంది వాసన బట్టి. కాబట్టి ఈ వాసన ఏమిటయ్యా అంటే, ఈ వాసనే మహానుభావులు పుట్టడానికి గల కారణము. ఎక్కడో మహానుభావులు అమ్మవారి నాసికని చూసి ధ్యానం చేసి, పైగా ధ్యానం చేయడానికి ధ్యాస నిలబడడానికి కూడా ఊపిరే కారణం అనమాట. పూజ మొట్టమొదట్లో చూడండి, అయ్యా ముక్కు పట్టుకోండి అంటారు పెద్దలు యొక్క పండితులు. ముక్కు పట్టుకుంటే ఉపయోగం పడదు. ముక్కు పట్టుకోవడం కాదంటే ప్రాణాయామానికి సంకేతం. కుడివేలు ఒక చేతి బొటనవేలుతో పూర్తిగా ఒక ముక్కు రంధ్రాన్ని మూసి పూర్తిగా గాలి పీల్చి వేరొక వేలుతో పీల్చి ఈ రంధ్రాన్ని మూసి పీల్చిన గాలిని ఈ ముక్కు రంధ్రం నుంచి చాలా నిదానంగా మంద్రంగా వదలాలన్నమాట. దాన్ని ప్రాణాయామం అంటారు. ఇలా కొద్దిసేపు కొన్ని సెకండ్ల పాటు చేయాలి. చేస్తే మీ ధ్యాస దాని మీద నిలబడుతుంది అన్నమాట. ఇదే తపస్సుకు సంకేతము.
ఇదే జ్ఞానానికి సంకేతము. ఈ జ్ఞానంతో ఉన్నటువంటి సువాసనతో కూడినటువంటి మహానుభావులు ఈ వంశంలో జన్మిస్తారు. అటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఎందుకు లేరండి, మన చుట్టుపక్కలే చాలామంది ఉన్నారు. భగవాన్ రమణులంతటి మహానుభావులు ఉన్నారు. భగవాన్ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఉన్నారు. స్వామి వివేకానంద ఉన్నారు. రామకృష్ణ పరమహంస ఉన్నారు. ఇలాగా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. అలాగే ఈ యొక్క సంప్రదాయం సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వారి మాత్రమే కాదు ఇందులో ఉండేది, దేశానికి సంబంధించినటువంటి వారు కూడా ఒక మహానుభావులు. ఎంతమంది ఈ దేశాన్ని పరిపాలించారో, ఛత్రపతి శివాజీ కావచ్చు, అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి, అలాగే ఒక భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు గారు, వీళ్ళందరూ కూడా కేవలంగా మహాశక్తి సంపన్నులు, మహాజ్ఞానైక మూర్తులు. వీళ్ళందరూ కూడా ఒక వ్యక్తి యొక్క మన దేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టడం కోసం తన జీవితాలను కూడా లెక్క చేయకుండా వీరోచితంగా తన ప్రాణాలు సహితం వదిలిపెట్టినటువంటి మహానుభావులు. అమ్మవారి నాసికలోంచి వచ్చినట్టే వాళ్ళందరూ కూడా వాళ్ళు తన దేహం గురించి చూసుకోలేదు. అంతటి మహాశక్తి సంపన్నులు పుట్టారు, పుడతానే ఉంటారు. ఈ యొక్క పుణ్యభూమిని రక్షించుకోవడం కోసం మాతృభూమి జగన్మాత లలితా త్రిపుర సుందరి అమ్మవారి స్వరూపమే మన భరతమాత స్వరూపంలో కూడా ఉన్నది ఆవిడే. అందుకే దేశభక్తి కలిగినటువంటి వాడికి దైవభక్తి ఉండినా ఉండకపోయినా సరే దేశభక్తి కనుక కలిగినట్టయితే అతని జీవితం పరిపూర్ణమైనట్టే. ఇంతమంది మహానుభావులు పుట్టారు. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితాయ నమో నమః. అంతటి మహాశక్తి సంపన్నులు. అలాగే భగవాన్ రమణ మహర్షి పుట్టినప్పుడు కూడా ఆయన జీవితంలో చాలా విచిత్రమైన సంఘటనలు జరిగినాయి. అమ్మో, మీరు ఇప్పుడైనా అరుణాచల క్షేత్రం వెళ్తే ఆయన ఉండేటువంటి ఆశ్రమాన్ని చూశారనుకోండి, చాలా చాలా అత్యద్భుతంగా సౌందర్యవంతంగా కోతులవి సంచారం చేస్తూ, నెమలలు పురివిప్పి నాట్యం చేస్తూ ప్రశాంత వాతావరణంగా నిలబడుతుందన్నమాట, మనకి గోచరిస్తుంది. కానీ రమణ మహర్షుల యొక్క జీవితంలో ఎంతటి విచిత్రమైన సంఘటనలు జరిగాయంటే, భగవాన్ శ్రీ రమణ మహర్షి 1879వ సంవత్సరంలో జన్మించడం జరిగింది. ఆయన డిసెంబర్ 30వ తారీఖున జన్మించారు. వీళ్ళ పుట్టినప్పుడు ఆయన తండ్రి గారు పెట్టినటువంటి నామం ఏమిటంటే వెంకటరమణులు ఆయన పేరు. ఈయనకి ఒక చెల్లి గారు, ఒక అన్నయ్య గారు ఉండేవారు. వాళ్ళ నాన్నగారు ఆ రోజుల్లో ఉండేటువంటి పరిస్థితుల కారణం చేత తెలివితేటల ద్వారా లాయర్ వృత్తి చేసేవారన్నమాట. అంటే ఈ సమన్యాయం చూసేటటువంటి వారికి ఈ న్యాయ వృత్తి చేసేవారు. ఆయన న్యాయ వృత్తిలో బాగా ఉద్దండులైన తర్వాత ఆయనకు కొంత ధనాన్ని పోగు చేసి ఆ ఒక ఊరికి, ఈ ఊరిలో అన్నీ ఉన్నాయి కదా కానీ ఈ ఊరికి శ్మశానం లేదని చెప్పి కొంత భూమిని కొని ఆ శ్మశానాన్ని బహూకరించారనమాట. విచిత్రం ఏమైపోయింది అంటే, ఆ ఊరిలో శ్మశానాన్ని బహూకరించిన తర్వాత మొట్టమొదటి కళేబరం శవం ఎవరై అంటే ఆయనే, భగవాన్ రమణ మహర్షి తండ్రి. ఆయన గతించిన తర్వాత సుందర అయ్యర్ అనేటువంటి వాళ్ళ నాన్నగారు, తర్వాత వాళ్ళ అమ్మగారి పేరు అలగమ్మ గారు ఉన్నప్పుడు ఈ యొక్క వెంకటరమణను అతని చెల్లిగారు ఉన్నప్పుడు రమణ మహర్షులు అంటే ఎంతటి స్థాయి అంటే, ఆయన చిన్నతనంలో ఉండగా విపరీతమైనటువంటి నిద్రకి లోనయ్యేవారంట. విపరీతమైనటువంటి నిద్ర. ఆ నిద్ర సామాన్యం కాదనమాట. ఎంతటి నిద్ర అయ్యా అంటే, ఒకనొక సందర్భంలో ఈయన ఇంట్లో ఉన్నప్పుడు నిద్రపోతున్నారు. సరే, కుటుంబ సభ్యులందరూ కూడా పక్కనే ఏదో రామాలయంలో ఏదో శివాలయంలో భజన కార్యక్రమం జరుగుతుంది కదా అని చెప్పి వీళ్ళందరూ కూడా ఒక దేవాలయ దర్శనానికి వెళ్ళారు. భజన అంతా పూర్తయిపోయింది. పిల్లవాడు లోపలే ఉన్నాడు కదా అని వీళ్ళందరూ బయట గడబెట్టి వెళ్ళారు. ఈ వెంకటరమణని ఏం చేశారంటే లోపల గడిపెట్టుకుని లోపల నిద్రపోయారు అనమాట. వాళ్ళు వచ్చారు, దబి తలుపులన్నీ బాధేశారు. పిల్లవాడు నిద్ర నుంచి లెగట్ల. బయట ఉన్న వాళ్ళు అనుకున్నారు పిల్లవాడికి ఏదైనా ఉపద్రవం వచ్చిందేమో, ఒకవేళ ఏదైనా ప్రమాదం సంభవించిందేమో అని చెప్పి గోడ దూకే, ఆ రోజుల్లో లోపల నుంచి కూడా తలుపులు తీసేటువంటి మార్గం ఉంది, గోడ దూకు ఏదో ప్రయత్నం చేశారు. ఆ తలుపులు తీసేసరికి లోపల పిల్లవాడు ఉన్నారు. ఇంచుమించుగా ఒక గంటన్నర సేపు తలుపులు బాధేశారు. పిల్లవాడి మీద ముఖం మీద నీళ్ళు కొట్టారు, లెగలే. కొద్దిసేపటికి ఆయన నిద్రలేచి
ఏమిటి అంతా చుట్టుపక్కల చూసి ఏమిటి మీరందరూ ఎందుకున్నారు అని అంటే ఎందుకు ఉందాం ఏమిట్రా నాయన, ఇదెక్కడ నిద్ర నాయన, ముద్దు నిద్ర, ఇంతటి ముద్దు నిద్రని మేము ఎక్కడా చూడలేదు, ఇదేమి నిద్ర అని అనుకున్నారనమాట. అంతటి నిద్ర కలిగినటువంటి వారు అనమాట. చాలా సరదాగా ఉండేవారు. ఈయన మదురైలో నివసించేటప్పుడు ఈయన కొంతమంది స్నేహితులు ఉండేవారు అనమాట. ఆటల్లోనూ పాటల్లోనూ చాలా చురుకుతనంతో ఉండేటటువంటి వారు భగవాన్ రమణులు. అంటే వెంకటరమణ నీ పేరు, తమిళ పేరు కదా వెంకటరమణన్. ఈయన ప్రతిరోజు కూడా రాత్రి వేళ సమయంలో ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు ఒక గోడ ఉంటుంది చూసారు, ఆ గోడ మీద ఒక రాయి పెట్టేవారు అనమాట. రాత్రి అందరూ నిద్రపోయినప్పుడు ఒక రాయి పెట్టేవారు. ఆ రాయి పెట్టి బయటికి వెళ్ళిపోయేవారట. అంటే దానికి సంకేతం ఏంటంటే ఆ గోడ మీద రాయి ఉందంటే వెంకటరమణన్ ఆడుకోవడానికి నదీ తీరానికి వెళ్ళేవాడు. వైధై నదీ తీరానికి వెళ్ళేవాడు. నదీ తీరంలోకి ఆడుకునేవారు. ఇలాగే ఇంకొక స్నేహితుడు ఆ ఇంటి మీద రాయి ఉందంటే ఆ స్నేహితుడు కూడా నదీ తీరానికి వెళ్ళేవారు. వీళ్ళందరూ తెల్లవారుజాముకు నదీ తీరం ఆటలు ఆడి వచ్చేవారు. ఇదంతా ఎందుకు చెప్పవలసింది, భగవాన్ రమణులు అంటే మహానుభావులని పుట్టుకతో బ్రహ్మజ్ఞాని